సౌత్ ఇండియా కురుబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు ఫిబ్రవరి 2027 దక్షిణ భారతదేశ కురుబన్ దంగర్ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 50,000 పైచిలకు మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సౌత్ ఇండియా కురుబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు అనుకూలంగా ఉండే కుప్పం, పలమనేరు, పొంగనూరు, మదనపల్లి ప్రాంతాల్లోని ఒక్క ప్రాంతంలో ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. కురుబలకు రాజకీయ అవకాశాలు పెంపొందించుకోవడానికి ఈ భారీ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం కనకదాసు విగ్రహ ఆవిష్కరణ సభలు, కురుబ కులస్తులకు నామినేటెడ్ పదవులతో పాటు కాణిపాకం, కాళహస్తి, విజయవాడ కనకదుర్గం ఆలయంలో, శ్రీశైలం గుడినందు వివిధ దేవాలయాలు బోర్డు మెంబర్లకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ దిశగా బోర్డు మెంబర్లను నియమించాలని కోరారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 1995 ప్రాంతంలో కర్నూలు, అనంతపురం ప్రాంతాలకి ఒక్కొక్క జడ్పీ చైర్మన్ పదవులు కేటాయించారని, రాయలసీమ ప్రాంతంలో గెలుపోటమిని నిర్ణయించే శక్తి కురుబ కులస్తులకు ఉందని, కురుబులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం వైసీపీ 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీట్లు కేటాయించారని, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ 2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే సీటుతో పాటు మంత్రి పదవి కురుబులకు కేటాయించడం అర్హనీయమన్నారు. ఉత్తర దక్షిణ భారతదేశంలో కురుబ కులస్తులు సుమారు 10 కోట్ల జనాభా ఉన్నారని, గతంలో చంద్రబాబు నాయుడు కురుబ కులస్తులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, ఈ ఇన్స్పిరేషన్తో పక్క రాష్ట్రాల్లో కూడా కురుబులకు కార్పొరేషన్లు కేటాయించడం జరిగిందన్నారు. అన్ని పార్టీల్లో కురుబ కులస్తులు ఉన్నారని, ప్రతి ఒక్కరూ రాజకీయ ఉత్తేజం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా ద్వారా కాక్రోచ్ పార్టీ సునామీ సృష్టిస్తుందని, కురుబ యువత కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. ఒక కుప్పంలోనే సుమారు 30,000 ఓటర్లు కురుబ కులస్తులు ఉన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ కురుబులను గుర్తించి రాజకీయ అవకాశం కల్పించి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తంబళ్లపల్లి నియోజకవర్గ అధ్యక్షులు సర్పంచ్ శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి జేసీ రెడ్డప్ప, సౌత్ ఇండియా కురుబ సంఘం ఉపాధ్యక్షులు రెడ్డి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గారు అదేవిధంగా మా అన్నమయ్య హలో ఓకేనా అందరికీ నమస్కారం. నా పేరు జబ్బల శ్రీనివాసులు, సౌత్ ఇండియా కురుబన్ అండ్ ధన్గర్ సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా సౌత్ ఇండియా ఓబీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ తిరుపతి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మొన్న ఈ నెల 12వ తారీఖున సాయి ఎంజిఎం సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ మీటింగు మీ చక్కని సహకారాలు అందించినారు. మీడియాలో మాకు చాలా ప్రాముఖ్యత ఇచ్చే మాకు అవకాశాలు కల్పించినారు. అదేవిధంగా ఆ సమావేశానికి ఇచ్చేసిన నలుమూలల నుంచి దక్షిణ భారతదేశం ఉండే లీడర్లందరికీ మీ ద్వారా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం 2027 ఫిబ్రవరిలో దక్షిణ భారతదేశ కురుబ సంఘం కురువ ధన్గర్ కురువన్ సంఘం ఆధ్వర్యంలో 50,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ సమావేశంలో తీర్మానం చేసినారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇట్లా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాకి అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో ముఖ్యంగా కుప్పంలో 10 కిలోమీటర్లు తూర్పు పోతే తమిళనాడు, 10 కిలోమీటర్లు పడమర పోతే కర్ణాటక. కాబట్టి అక్కడ విచ్చేసిన మా ప్రముఖులందరూ త్వరలోనే ఢిల్లీకి రమ్మన్నారు. ఈ వారం ఢిల్లీకి వెళ్తున్నాం. వాళ్ళకు వాస్తవ పరిస్థితులు నైసర్గికంగా ఎట్లా ఏమైనా దానికి అంటే కుప్పం బెటరా, కుప్పం తర్వాత పలమనేరు అనుకూలంగా ఉంది, పలమనేరు తర్వాత పుంగనూరు అనుకూలంగా ఉంది. ఈ మూడింటి 4వ అవకాశం మదనపల్లి గారిని పరిశీలన చేయమన్నారు. కాబట్టి వారి సూచనల మేరకు
ఈ దక్షిణ భారతదేశంలో 2 కోట్ల మంది పిలుపుకు ఆ సభ 50,000 మంది నేను కనీస అంచనా లెక్కేసుకున్నాం. అది 1,00,000 అని కావచ్చు, ఇంకా దాని పైచిలుకే కావచ్చు. మేము అడుగుతుండేది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఒక అడుగు ముందున్నాం. మాకన్నా 10 అడుగులు ముందుకు వచ్చి కర్ణాటక రాష్ట్రం ఉంది. ఇబ్బంది పడుతున్న తమిళనాడు, కేరళ, గోవా, తెలంగాణ ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు పెంపొందించుకోవాలని చెప్పి ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం. రెండవది, ఆ రోజు తీర్మానాలు జరిగినాక 5 తీర్మానాలను ప్రవేశపెట్టినారు. 7 తీర్మానాలు అడిగినారు సౌత్ ఇండియా కురవ సంఘం నాయకులు. దాంట్లో 5 తీర్మానాలు మాత్రము ఆమోదించినారు. ముఖ్యంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కుప్పం కనదాస్ విగ్రహ ఆవిష్కరణలో కురవలకి నామినేటెడ్ పదవులతో పాటు ప్రతి ఒక్క దేవాలయంలో బోర్డు మెంబర్లుగా అవకాశం ఇస్తామన్నారు. టీటీడీ కానీ, కాళహస్తి కానీ, కాణిపాకం కానీ, శ్రీశైలం కానీ, అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో కానీ అవకాశాలు కల్పిస్తామన్నారు. మీ ద్వారా మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇదే మొన్న జరిగిన కాన్ఫరెన్స్ మీటింగ్లో తీర్మానం కానీ చేశారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రిగా ఉండగా 1995లో కర్నూలుకు ఒక జెడ్పీ చైర్మన్, అనంతపురంకు జెడ్పీ చైర్మన్ కేటాయించినారు. దురదృష్టము మొన్న వైఎస్ఆర్ పార్టీ 2019-24లో మా వారికి అవకాశం ఇవ్వలేకపోయినారు. ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో సర్వశక్తులు ఒక ఎమ్మెల్యే గెలుపు ఓటమి, ఒక ఎంపీ గెలుపు ఓటమి చేసే శక్తి మా వాళ్ళకు ఉండాలి. దీన్ని గుర్తుపెట్టుకొని రాజకీయ పార్టీలు అందరూ తప్పకుండా మా వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ముఖ్యంగా గతంలో కానీ వైఎస్ఆర్ పార్టీ ఎన్నడూ లేని విధంగా 2 ఎమ్మెల్యే, 1 ఎంపీ అవకాశం ఇస్తే అక్కడ గెలిపించుకొని దానికి 30 సంవత్సరాల తర్వాత మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినారు. కాబట్టి దాన్ని చూసి యువ నాయకుడు లోకేష్ గారు తన పాదయాత్రలో మా వాళ్ళు ఇంతమంది ఉన్నారని ఆశ్చర్యపోయి 2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే ఇస్తే ఆ 1 ఎమ్మెల్యేకి కానీ మంత్రి పదవి అవకాశం కల్పించినారు. కాబట్టి రాజకీయంగా ముందడుగు పోతున్నాం. భవిష్యత్తు ఇంకా సాధించాలా. ఈ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం కలిపితే 10 కోట్ల మంది ఉన్నాం. ప్రధాన ఉద్దేశం, గతంలో నేను రాష్ట్ర ఏపీ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు రాజకీయ చైతన్యాన్ని ఒక సునామీ మాదిరిగా సృష్టించి చంద్రబాబు గారి దగ్గర ఎన్నోసార్లు తిరిగి దేశంలోనే ఎక్కడో లేని విధంగా కురువలకు కార్పొరేషన్ సాధించుకోగలిగాం. అదే స్ఫూర్తితో తక్కిన రాష్ట్రాల్లో కావాలని మొన్న తీర్మానం చేసినారు. అంటే తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, గోవా కానీ, కేరళ కానీ. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క కులం ఈరోజు తన రాజకీయ ఉత్తేజం కోసం ఎదురు చూస్తున్నది. కాబట్టి తప్పకుండా మా వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీలోనూ ఉన్నారు, సిపిఐలో ఉన్నారు, సిపిఎంలో కానీ ఉన్నారు. నేను చెప్పేది, మీరు యువత మేల్కోకపోతే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక వాట్సాప్ ద్వారా సునామీ సృష్టిస్తూ ఉండేది. మీడియా మిత్రులు అందరికీ తెలుసు. ఒక సునామీ, ఎవరికి ఏమీ సంబంధం లేదు. ఒక యువత నిరుద్యోగ అనే కసితో వాళ్ళు లేచినారు. మీరు కులంలో పుట్టిన యువత కానీ అసాంఘిక కార్యక్రమాలు దూరంగా ఉండి మన వాళ్ళని బేసిక్స్ నేర్చుకొని
సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మేయరు, ఈ విధంగా జెడ్పీ చైర్మన్లుగా కసిగా పనిచేయాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాం. వారు ఎలక్ట్ అయినాక ఫిబ్రవరిలో మీరు చెప్పినట్టు పెద్దల తీర్మానం కుప్పమా, పలమనేర, పుంగనూర, మానపల్లి. దీంట్లో గతంలో తమ్మాలపల్లి భారీ సభ ఏర్పాటు చేసిన, మదనపల్లిలో భారీ సభ ఏర్పాటు చేసిన, పుంగనూరులో భారీ సభ ఏర్పాటు చేసిన, పలమనేరులో కానీ చేసినాం. కాబట్టి భవిష్యత్తు ఈ పెద్దలకంతా వివరించి తప్పకుండా మేము అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మరొకటి, గౌరవనీయులైన చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడో యువ నాయకుడు లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇస్తే మా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న కుల పెద్దలను అందరూ పిలుచుకొని ఈ తిరుపతి సమీపాన మేము ప్రతి ఒక్క మీటింగ్లో విన్నవిస్తున్నాం. ప్రభుత్వం కానీ ప్రభుత్వం అడుగుతానంటే అన్ని కులాలకు అన్ని రకాల అవకాశాలు కల్పించేటప్పుడు మా వాళ్ళకు కానీ మా కులానికి కానీ న్యాయం చేయాలనేది కోరిక నాది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, వారి కుమారుడైన నారా లోకేష్ గారు కానీ, ఐటీ మంత్రి, మాకు న్యాయం చేస్తారు. తప్పకుండా తెలంగాణ తరహాలో మీ జూనియర్ కేసీఆర్ గారు 5 కోట్లు 5 ఎకరాల భూమి కేటాయించినారు. మీరు వాళ్ళకు మార్గదర్శకంగా ఉండేవారు. మీ కుప్పంలోనే 30,000 ఓట్లు మా సామాజిక వర్గానికి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి మా రిక్వెస్ట్ మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నారంటే అతను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బయట దేశాల నుంచి పారిశ్రామికలను పిలిపించేదానికి కానీ, పారిశ్రామికులు వచ్చేదానికి కానీ ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పెద్ద మనసు చేసుకొని స్థానిక సంస్థల్లో మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ భూమి కానీ కేటాయించాలని చెప్పి పదే పదే మేము చెప్తున్నాం. ఈ భారీ బహిరంగ సభ ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారి సంపూర్ణ సహకారాలు కుప్పంలో పెడితే నారా లోకేష్ గారిని కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో భువనేశ్వరమ్మ కుప్పంలో విపరీతంగా తిరుగుతున్నారు. మా వాళ్ళ పక్క సానుకూలంగా ఉన్నారు. రెస్కో వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, అదేవిధంగా కురుబ కార్పొరేషన్, ఇది ఒక కుప్పము గ్రామీణ ప్రాంతానికి పార్టీ మండల ప్రెసిడెంట్గా ఈ మధ్యకాలంలో వచ్చినాయి. గతంలో ఎప్పుడూ లేదు. అంటే అప్పుడు వేరే వాళ్ళు అవకాశం ఇచ్చే కొద్దికి ఈరోజు వీళ్ళు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి రాజకీయంలో కురుబలు ఏ పార్టీలోనే ఉండండి, ఆ పార్టీ మీకు విజయం అందిస్తే ఈ పార్టీని కానీ డిమాండ్ చేసేదానికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళని అందరినీ, అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని ఒకే వేదిక మీద తెచ్చి, ఇప్పుడు కర్ణాటకలో చూడండి, ఈ మధ్యకాలంలో ఎస్టీ ప్రోగ్రాం కోసం విపరీతమైన చేశారు. జన సునామీ అనే పేరు పెట్టారు. 10 లక్షల మంది వచ్చినారు. 10 లక్షల మంది వస్తే అప్పుడు యడియూరప్ప గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇమ్మీడియట్గా పంపించి మీ కులాన్ని మేము ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి, ఢిల్లీలో కానీ మేము మాట్లాడే బాధ్యత మా మీద వదలండి అని ఆ రోజు చెప్పినారు. అదే చైతన్యం ఇక్కడ కానీ తెప్పియాలనేది మా సంకల్పం. మా పెద్దలైన కర్ణాటక కానీ, ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు కానీ అందరూ మాకు వచ్చి సంపూర్ణ సహకారాలు అందిస్తారు. దీనికన్నా ముఖ్యంగా మా పీఠాధిపతులు తప్పకుండా వాళ్ళని కానీ వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళు కనకపీఠం తిరుమలలో అడిగినారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సంప్రదించినారు. ఆఖరి నిమిషంలో వేరే వాళ్ళకి అవకాశం కల్పించినారే కానీ, శారదాపీఠం వాళ్ళకి అవకాశం ఇచ్చినారు కానీ మా వాళ్ళకు నిరాశ నిస్పృహ చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు తప్పకుండా సీఎం గారు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులారా, మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతి వారము 10 రోజులకు వస్తాము. తప్పకుండా దక్షిణ భారతదేశంలో ఏమి జరిగినా మీడియా ద్వారా మీరు మాకు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా.
జై కురుబ, జై కనకదాస. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ చేసిన పత్రికా విలేకరులకి, మిత్రులు మరియు స్టేజ్ ఆఫీసర్ పెద్దలకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా కురుబ కమ్యూనిటీ నుంచి మేము ఆశించేది మా కురుబ కమ్యూనిటీ నుంచి మేము ప్రత్యేకంగా ఆశించేది ఏమంటే, తెలంగాణలో కేసీఆర్ గారు 5 ఎకరాలు 5 కోట్ల రూపాయలతో కురుబ కమ్యూనిటీ సంఘానికి సేవలు అందించే విధంగా హాస్టల్స్, బీసీ హాస్టల్, కళ్యాణ మండపం నిర్మించుకోవడానికి అక్కడ దాతగా అతను స్థలం కేటాయించారు. అదేవిధంగా మేము చంద్రబాబు నాయుడు గతంలో వైఎస్ రాజశేఖరని ఆ రోజు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి గారు సహకారంతో స్థలము మాకు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. దురదృష్టం అతను ట్రాన్స్ఫర్ అయిన దానివల్ల ఆ కార్యక్రమం అట్లే ఆగిపోయి ఉన్నది. ప్రస్తుతం మేము ఆర్ని శ్రీనివాసుగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవబోతున్నాం. తిరుపతిలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఇక్కడికి విచ్చేస్తున్న భారతదేశం మొత్తం సౌత్ ఇండియా కురుబన్ ధన్గర్ అనే మా సంఘ నాయకులు, వ్యక్తులు అందరూ ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆ దాతల సహకారంతో మేము ఇక్కడ ఒక కళ్యాణ మండపం, హాస్టల్ వసతి కల్పించేదానికి సంకల్పించాము. దీనికి ప్రభుత్వం నుంచి మాకు సహకారం కావాలనేసి మా ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ద్వారా కలవబోతున్నాం. జై కురుబ, జై జై కురుబ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇక్కడ చేసినటువంటి మా కురుబ సంఘం, మా ఆరాధ్య దైవమైన శ్రీ జబ్బల సీనన్న గారికి, రెడ్డి శేఖరన్న గారికి, రెడ్డి కుమారన్న గారికి, ఇట్లే రెడ్డన్న గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మా కురుబలకు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎదగాలనే ఆశించి ఎంతో వేల రూపాయలు ఖర్చు చేసినటువంటి మా జబ్బల సీనన్న గారికి మరొక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈసారి తంబలపల్లి నియోజకవర్గంలో కూడా ఒక భారీ బహిరంగ మీటింగ్ పెట్టి ఇంతకుముందు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఓ కనకదాస విగ్రహం కూడా అక్కడ ఏర్పాటు చేసి తీవ్ర ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి రాబోయే 2027లో ఫిబ్రవరి కానీ మార్చి కానీ పెద్ద భారీ బహిరంగ సభ మీటింగ్ పెట్టేసి కురుబలందరినీ కూడా ఏకతాటిపై తెచ్చి మన కురుబలకు ఏ విధంగా అయితే రాజకీయంగా ఎదుర్కోవాలో, విద్యాపరంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విధాలా కూడా ఆ సమావేశం ఒక పెద్ద ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాము. కాబట్టి మాకంతా కూడా పూర్తి స్థాయిలో ఇంతటి కురుబలను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకుని వచ్చేదానికి పూర్తి స్థాయి శక్తివంతులకు కృషి చేసిన జబ్బల సీనన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాను.